హైదరాబాద్లో సొంతిల్లు లేని నిరుపేదల కలను నిజం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఇప్పుడు హైదరాబాద్లోని క్యూర్ పరిధిలోకి విస్తరించింది. ఎల్ఐజీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా దరఖాస్తు విధానం, అర్హతలతో జాబితాతో కూడిన బ్రోచర్ను విడుదల చేశారు. సొంత స్థలం లేని పేదలకు ప్రభుత్వ స్థలంలోనే అపార్ట్మెంట్ తరహాలో అన్ని వసతులతో ఇల్లు నిర్మించి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కింద 26 నియోజకవర్గాల్లో ఒక్కో చోట 500 ప్లాట్ల చొప్పున నిర్మాణాలు చేపట్టనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఒక్కో ప్లాటు 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండగా ఒక్కో ఇంటి నిర్మాణ వ్యయం 11 లక్షలు ఉంటుంది. ఇందులో 5 లక్షలను ప్రభుత్వం భరిస్తే మిగిలిన 6 లక్షలను లబ్ధిదారులు 4 విడతల్లో చెల్లించాల్సి ఉంటుంది. వార్షిక ఆదాయం 6 లక్షల్లోపు ఉండి సొంత ఇల్లు లేదా స్థలం లేని వారే ఈ పథకానికి అర్హులు. అయితే దళారులను నమ్మవద్దని, ఎవరికి డబ్బులు ఇవ్వొద్దని ప్రభుత్వం స్పష్టం చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రిజర్వేషన్లు కూడా అమలు చేస్తామని వెల్లడించింది.